పహల్గం. ఇది ఇంకా నిజంగా చెప్పాలంటే మనకు నిద్ర పోనిస్తలేదు. భారతదేశంలో పుట్టిన ఏ హిందూ అయినా నిన్న నిజంగా నిద్రపోయిందంటే నాకు పెద్ద డౌటే. నిన్న మనం చాలా డిస్కస్ చేసుకున్నాం. నిన్న జరిగిన ఏవైతే సంఘటనలు ఉన్నాయో, జరగబోయే సంఘటనలు ఏమైనా ఉన్నాయో, భారతదేశం దీని మీద ఏ రకంగా స్పందిస్తున్నది ఎక్సెట్రా ఎక్సెట్రా మనం ఒకసారి సమరైజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 28 మంది టూరిస్టులు పొట్టన పెట్టుకున్న పహల్గంల తీవ్రవాదులు ముస్లిం తీవ్రవాదులు. లెట్ అస్ బి వెరీ క్లియరా, ముస్లిం తీవ్రవాదులు పహల్గంల. ఇక మనం అందరం చూసినాం సుధాంశు ద్వివేది ఏ రకంగా అలా దంపతులు ఏ రకంగా అలా లైఫ్ ఎట్లా షాటర్ అయిపోయిందో చూసినాం. అట్లనే మన మంజునాథ్ రావు పల్లవి వాళ్ళ దంపతులది చూసినాం. చేతావుని చూసినాం, ప్రధానమంత్రి మోదీ గారికి ఇచ్చిన చేతావుని చూసినాం. ఆర్ టు దట్ మ్యాటర్ నువ్వు హిందూ అని చంపుతున్నాము అని చెప్పి మరీ చంపుడు చూసినాం. దాని తర్వాత మన ఒక నేవీ ఆఫీసర్ నిన్న లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ కోచిన్ బేస్డ్ ఎవరైతే ఉద్యోగం చేస్తుండనో ఆయనను కూడా వెకేషన్ కోసం వస్తే ఆయన పిల్లల ముంగట భార్య ముంగట చంపినరు. దాని తర్వాత మన అకౌంటెంట్ ప్రశాంత్ కుమార్ సత్పతి అని చెప్పి ఒడిస్సా నుంచి ఉండే, మన హైదరాబాద్కి చెందిన ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ మనీష్ రంజన్, బీహార్కి సంబంధించిన వ్యక్తి. హైదరాబాద్లో మనీష్ రంజన్ పనిచేస్తుండే ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్లో. ఆయన కూడా వెకేషన్కి పహల్గాం కాశ్మీర్ పోయిండు. ఈ దుర్ఘటన జరిగింది. ఆ ఘటనలో ఆయనని తీవ్రవాదులు చంపినరు. ఇది బేసిక్ ఒక ఓవర్వ్యూ. అయితే దీని మీద ఇప్పుడు మనం ఎట్లా పోదాం అని చెప్పి మాట్లాడితే ఒకసారి నేను మీకు మళ్ళీ ఒకసారి సమరైజ్ చేస్తున్నా. ఈడు పాకిస్తానీ జనరల్ మునేర్ గాడు ఎవడైతున్నాడో వాడు ఏమన్నాడు చూడండి, కాశ్మీర్ అనేది మా జగ్లర్ వేన్లు ఉంటుంది, మా నరాలలా కాశ్మీర్ అనేది ఉంటుంది, మేమేం మరవాము, పాకిస్తాన్ జననం ఎట్లయిందో అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. దాని తర్వాత ఇగో ఈ దాడి. దాని తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాన్స్ మనం చూసినాం. కాశ్మీర్లో 28 మంది టూరిస్టులు, 26 మంది ఇండియన్స్ ప్లస్ అందులో నుంచి 2 విదేశీయులు, ఒకళ్ళు ఇటలీ నుంచి ఉన్నోళ్ళు, ఇంకొకళ్ళు మన ఇజ్రాయెల్ దేశం నుంచి ఉన్నోళ్ళు అంట. బరాల్ ఒకటే మాటలో చెప్పాలనంటే కాఫిరోంకు అప్న ఔకాత్ దికాది, కాఫీర్లకు మన ఔకాద్ మన కళ్ళు చూపించిపోతున్నారు ప్రతిసారి. నువ్వు సెక్యులర్ మాటలు మాట్లాడుతున్నావు. ఈరోజు స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త ఇలా మొత్తం తీసుకొని వస్తున్నాం. అలానే ఇవాళ ఎస్పెషల్లీ నేను సెక్యులర్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు చంపినప్పుడు సీదా ప్యాంట్ ఇప్పమని అన్నారు. ప్యాంట్ ఇప్పి ఐడెంటిటీ చెక్ చేసుకున్నారు. ఐడెంటిటీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక ముచ్చట కూడా మాట్లాడేవాళ్ళు. నువ్వు హిందువా నాన్ హిందువా అని కన్ఫర్మేషన్ చేసుకున్నారు. ఠకల్ మన కొట్టి పడేసారు. హిందువా ముస్లిమా, నిజంగా చెప్పాలంటే కాఫీరా ముస్లిమా అని చెప్పి కొట్టేశారు. సో నేను రవీష్ కుమార్కి, రాజ్దీప్ సర్దాషాయికి, ప్రకాష్ రాజ్కి, ఎవరెవరైతే సెక్యులర్ జర్నలిస్టులు ఉన్నారో మీ దుర్గతి కూడా ఇట్లనే ఉంటుంది అని చెప్తున్నా. బికాస్ అక్కడ పోయినప్పుడు రవీష్ని వేసేస్తారు, రాజ్దీప్ సర్దాషాయిని వేసేస్తారు, ఎక్సెట్రా ఎవరైతే మీరు పెద్ద టోపీలు పెట్టుకొని మెడలలా వేసుకొని మాట్లాడతారు కదా, వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఏంది తెలుసా, ఖచ్చితంగా ఫస్ట్ కల్మాలు నేర్చుకోరు మీరు సెక్యులర్ వాదులు అయితే. ఎందుకంటే అలాని మిమ్మల్ని వదిలిపెట్టరు. ఎందుకంటే అక్కడ ఉండేది జుబైర్ అనేటోడు ఒకడు ఉంటాడు. ఆ జుబైర్ అనేటోడు వాడు చెప్తాడు వీళ్ళందరూ కాఫీర్ జర్నలిస్టులు కొట్టైరు అని అంటాడు. సో ఆ లిస్టులో నువ్వు ఉన్నవా లేదా అన్నది ఫస్ట్ నువ్వు తెలుసుకో. పలు ఘటనలు జరిగినాయి భారతదేశంలో, చిన్నగా సమరైజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఏందనంటే ఒక ఆసాం యూనివర్సిటీ ప్రొఫెసర్ కల్మా చదివినందుకు వాడిని వదిలేసిరట. మనల్ని వదిలేసిరట. సో ఇవాళ యావత్ భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో హనుమాన్ చాలీసా, మన రామ భక్తి గీతాలు ఇవాళని ప్రాణాన్ని కాపాడితే ఆ గిరీష్ అని అంటే ఇవాళ సభ్య సమాజానికి ఏం మెసేజ్ పోతున్నది అని అంటే నువ్వు కల్మా నేర్చుకుంటే మాత్రం నీ ప్రాణం బతుకుతుంది అని అన్నట్టు ఇవాళ కథనాలు అట్లా వస్తున్నాయి. మళ్ళీ ఇది సెక్యులరిజమేనా? దీన్ని సెక్యులర్ వాదులు అప్రిషియేట్ చేస్తారా? ఇది కరెక్టేనా? ఇది మతతత్వం కాదా? ఇది పిచ్చి మత, ఇది రాడికల్ ఇస్లాం అంటారు దీన్ని కంప్లీట్గా చెప్పాలనంటే. మళ్ళీ ఇది యాక్సెప్టెడేనా? కేవలం నిన్ను అట్లా అందరిని ఎట్లా అంటావు గిరీష్ అని మళ్ళీ ఇంకెవరున్నారు, మళ్ళా ఇంకెవరిని అంటాము అని వేస్తున్న ప్రశ్నలకు మీ దగ్గర ఏమైనా సమాధానాలు ఉన్నాయా? సో కల్మా చదివినందుకు అస్సాం యూనివర్సిటీ ప్రొఫెసర్ను వదిలేసారు. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం చేసింది తెలుసా, ఈ వక్ఫ్ ప్రొటెస్ట్లను ఆపేసింది. బూట్ కాల్తో తొక్కుతారని తెలిసి నా కొడుకులే, బూట్ కాల్తో తొక్కుతారని తెలిసి అందుకే 7 కాడికి బంద్. ఇక మనకు బూతులు వస్తున్నాయి పొద్దున కానీ బంద్ చేసి కూర్చున్నారు. మొన్నటిదాకా ఏమన్నారు, హమారా హక్ లడింగే, హమే చాయే ఆజాదీ. ఇప్పుడు బూట్ కాల్తో దొక్కుతారని అర్థమయ్యి ఇప్పుడు నోరు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. దాని తర్వాత ఇంకొక చిన్న లేటెస్ట్ అప్డేట్ ఏముందనంటే రీసెంట్గా 2 టెర్రరిస్టులను చంపేసిండ్రు రక్షక బలగాలు. ఫుల్ అమ్యునేషన్ మీద ఉండేనంట, వాళ్ళు కూడా చంపేసారు. ఇవి ఇండియా టుడే ఇండియా టీవీలో వచ్చిన కథనాలను నేను తీసుకొని వచ్చిన నిన్న April 23, 2025.
జామియా మస్జిద్ ఏదైతే ఉన్నదో అక్కడ నువ్వు కన్స్ట్రక్షన్ ఫుట్ ప్రింట్ చూద్దాం ఫ్రెండ్స్, ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్. అప్పుడు ఎంత లైట్ ఉండే డెవలప్మెంట్, ఇగో ఇప్పుడు చూడండి మొత్తం ఈ మస్జిద్ చుట్టూ ఎంత డెవలప్మెంట్ ఉందో. ఈడికేనే ఆ టెర్రరిస్టులు బయటకు పోయినరు అని చెప్పి రక్షక బలగాలు చెప్తున్నారు. ఇది సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా రిజిస్టర్ చేసినట్టు ఏదోదో చెప్తున్నారు. అండ్ ఇది నేను రక్షక బలగాలకే వదిలేస్తున్నా, బికాస్ మ్యాటర్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు టోపోగ్రఫీ చూడొచ్చు ముందు ఎట్లుండే, ఇవాళ ఎంత ఈడ మొత్తం న్యూ బిల్డింగ్లతో సహా వచ్చేసి ఎట్లయిందో మీరు చూడండి. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి నేను చెప్తున్నా. నా మనసును బాగా కదిలిసి వేసిన సన్నివేశం ఒకటి ఉన్నది ఫ్రెండ్స్. ఏందనంటే ఇవాళ మన లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్స్ వైఫ్ ఎమోషనల్ ఫేర్వెల్ ఇచ్చింది తన భర్తకు. అది ఏ భారతీయుడు సహించేటట్టు లేదు. వెనకటికి రేపటికి సినిమాలు వస్తాయి, ఇక రీళ్ళల్లో పెట్టుకొని మనం ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉంటాము. వాళ్ళ యాక్షన్కి మనం బాధపడతాము, మళ్ళీ వీళ్ళ ఎమోషనల్స్కి మనం రియాక్షన్ ఏమి ఇవ్వద్దా? తల్ల ఢిల్లీపోయింది అని అంటున్నా. నాకు తెలిసి హార్డ్లీ పెళ్ళి ఎన్ని రోజులైందో, 2 వీక్స్ అయిందో, 1 వీక్ అయిందో, ఎంత అయిందో కూడా కరెక్ట్గా తెలుస్తలేదు. ఢిల్లీపోయిన గుండెలు. జిడి బక్షి గారు కూడా మేజర్ జనరల్ కాశ్మీర్ పోస్టింగ్లు ఉన్నటైనా రిపబ్లిక్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ పలు ల్యాప్సెస్ కూడా చెప్పిండు. ఏం చెప్పిండనంటే, నేను కాశ్మీర్లో కొట్లాడిన, సుమారు మ్యాన్ పవర్ని మనం ఆడ పెంచేది ఉండే, ఆడ కొండలలో గుట్టలలో ప్లస్ ఎస్పెషల్లీ టెర్రరిస్టులు ఉండే ఈ జాగాలలో మనం కొట్లాడాలంటే ఎక్సెస్ మ్యాన్ పవర్తో పోవాలి. ఎక్సెస్ మ్యాన్ పవర్ పోకుండా 9 రాష్ట్రీయ రైఫల్స్ ఏదైతుందో 2 సెక్టార్లు హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు, ఒక సెక్టార్ హ్యాండిల్ చేసేది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితులలో మా సైనికులకు ఒత్తిడి తీసుకొచ్చుడు ఎట్లా అని చెప్పిండు. ఆయన ఏమన్నాడంటే, కాఫీ వాసన చూడు నీ చుట్టుపక్కల ఏమవుతుందో అని మాట్లాడిండు. నువ్వు ప్రిపేర్డ్ గుండు, నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరు నీ మిత్ర దేశం కాదు అని హెచ్చరిక జారీ చేసిండు. దాంతోపాటు ఆయన అన్నాడు, నీ దగ్గర రాఫేల్ నంబర్లు పెంచుండ్రి, మీ దగ్గర ఏదైతే ఏటాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 300 కాదు 1000 సంఖ్యలలో కావాలా. పక్కకున్న దేశాలు నీ మీద ఆల్రెడీ ఉడకబెట్టుడు మొదలెట్టినాయి యుద్ధానికి. సో యుద్ధానికి నువ్వు రెడీ ఉన్నావా లేదా, యుద్ధానికి నువ్వు సిద్ధం ఉన్నావా లేదా అని చెప్పి జిడి బక్షి గారు కూడా ఒక చిన్న హెచ్చరిక జారీ చేశారు. అదంతా చేస్తున్న తరుణంలో దేశంలో ఒక పార్టీ ఉన్నది, కాంగ్రెస్ హీనా చరిత్ర. టెర్రరిస్టుల దాడితో భారతదేశం మొత్తము ఒక కొత్త, అది ఎట్లా అనాలంటే ఒక కొత్త, ఇక దీని బాధానాలనా, ఒక కొత్త బాధానాలనా, లేకపోతే ఇది మాకు అలవాటైపోయిన బాధానాలనా నాకు అర్థమవుతలేదు. కానీ ఆ బాధల మొత్తం ఉంటే, కల్మా చదవకపోతే నేను చంపుతామని అన్నప్పుడు, హిందువు అని అంటేనే నేను చంపుతామని అన్నప్పుడు, బట్టలు ఉడదీసి ఉన్న శవాలు, అసలు ప్యాంట్లు ఎందుకు కూడా తీసుకున్నారా ఫస్ట్ సోషల్ మీడియాలో చూస్తే ఎవరికి అర్థం కాలే. అరే ఏంద్రాబాయ్ అని చూస్తుంటే అప్పుడు అర్థమవుతుంది. తర్వాత దినం గడిచినా కొద్దీ ఫస్ట్ 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినుండే ఫ్రెండ్స్, ఇది ఇట్లా సోషల్ మీడియాలో జరుగుతుంది, ఏంది అది ఇది అని అంటే అందరు బట్టలు కూడా తీసి ఉన్నాయి. ఏమవుతుంది రాబాయ్ అయినప్పుడు ఎవరికి అర్థం కాలే, ఏదో షూట్అవుట్ అయినట్టుంది, ఏదో అయినట్టుంది అని తర్వాత సాయంత్రం అవుతున్న కొద్దీ తెలుస్తుంటే వెన్నుల ఇక ఎట్లా అనిపిస్తుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. దానికి తోడు కాంగ్రెస్ వాళ్ళు ఏమని రాస్తారు, మన లక్ష్మీ రామచంద్రన్ ఏమని ట్వీట్ కొట్టింది ఫ్రెండ్స్, అటాక్ బై ది పాకిస్తానీ టెర్రరిస్ట్ అండ్ ఇన్నోసెంట్ టూరిస్ట్ ఇన్ పహల్గామ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్. అటాక్ బై పాకిస్తానీ టెర్రరిస్ట్ ఆన్ ఇన్నోసెంట్ టూరిస్ట్ ఇన్ పహల్గామ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిస్టర్బింగ్ అంట. ద వే ద గోదీ మీడియా ఈజ్ రిపోర్టింగ్ ద ఘాస్ట్లీ అటాక్ ట్రెడింగ్ ఏ కేర్ఫుల్ లైన్ లెస్ట్ ద డిస్ప్లీజ్ మోదీ షా ఈజ్ హైలీ ఇరిటేటింగ్. ఇంట్లో కూడా గోదీ మీడియా అంట. మనుషులా మీరు కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే మహిళలని అన్నట్టు అంటారు మీరు, నా నోరు కంట్రోల్ పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. మనుషులా? ఇవాళ మొత్తం దేశం మొత్తము అన్ని పార్టీలు ఒకటై మాట్లాడాలి. ఇజ్రాయిల్ ఇక వల్ల నాకు మంచి మాటలు వస్తాయి మీతో. ఏం నేర్చుకుంటారు మీరు ఇజ్రాయిల్తోని? యావత్ పార్టీలన్నీ ఒకటైపోయి దేశానికి నిలబడ్డాయి. ఇగో ఈడ చూడు, గోదీ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా, సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? మనుషులేనా? మానవత్వం అనేది ఇంకిత జ్ఞానం ఉన్నదా వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు? చూడరు ఎట్లా రాసిండ్రు. దే ఆర్ మేకింగ్ హిందూ ముస్లిం ఇష్యూ అనంట. అరే లక్ష్మీ రామచంద్రన్ నీకేం చెప్తున్నానంటే, నీకేమైనా ఇంకిత జ్ఞానం ఉందా అని అంటున్నా, మీ నాయన నీకేమైనా కోడిది మాకు ఇప్పించిండా అని అంటున్నా జన్మనిచ్చినప్పుడు. ఈ మాట ఎందుకు అడాల్సి వస్తుందంటే లక్ష్మీ రామచంద్రన్ వాళ్ళు హిందూ అని చంపినరు. హిందూ, ఇది హిందూ ముస్లిం కాకపోతే ఇంకేముంటుంది ఆడ, నువ్వు ముస్లిం కాదందుకే నేను చంపిర్రు, ఇది ఆడ ప్రూవ్ అయింది. అండ్ స్టిల్ యు ఆర్ ట్వీటింగ్ బీయింగ్ ఎ సెక్యులర్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ గైజా. ఇవాళ ప్రాబ్లం అనేది మీతో వస్తున్నది. ప్రాబ్లం మిమ్మల్ని ఏం చేయాలని అనేది నాకు అర్థమవుతలేదు. ఇంకా చూడు ఎట్లా రాసిందో. Before shooting them down, some of the victims are Tamils and Telugus we hear. How the hell we Pakistani terrorists distinguish between Tamil and Muslim and Tamil Nadu? చూసినావా? అంటే పాకిస్తాన్ని ప్రేమించేది పోగదా, బతు కదా, సావు కదా, వీడు ఎందుకు మమ్మల్ని చంపుతున్నావు అని అంటున్నా. వాళ్ళు ఎట్లా డిస్టింగ్విష్ చేస్తారు పాకిస్తాన్ వాళ్ళు? ఇతరులకు తెలుగు తమిళ్ వస్తుంది అని అంటే ఆ టెర్రరిస్టు అన్ని భాషలు నేర్చుకుంటాడు. నువ్వు నేర్చుకోలే అన్ని రంగులు కాంగ్రెస్ పార్టీలో గట్ల. వీడికి ఆగిపోయిందా కాంగ్రెస్ కార్యకర్తది అంటే వీడు కాదు.
కాంగ్రెస్ అల్లుడు రాబర్ట్ వాడ్రా ఏమని మాట్లాడతాడో చూడండి. రాబర్ట్ వాడ్రా ఏమంటాడంటే ఈ అటాక్ని తను జస్టిఫై చేస్తాడు. ఏంటంటే ప్రభుత్వం ఎప్పుడు హిందూ 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 అని చెప్పి ముస్లింలను బాధ పెడుతుందట, అందుకే ముస్లింలు అటాక్ చేసిరట. ఆడ నువ్వన్నీ ఉండేది ఉండే కదరా భయ్, నాకు అర్థం కాదు. ఆడ నువ్వు ఉండేది ఉండే, నీకు తెలుస్తుండే అప్పుడు, నీ పైజామా జినిగిపోయినప్పుడు, నీ పైజామా పటాంచినప్పుడు భయానికి నీకు తెలుస్తుండే రాబర్ట్ వాడ్రా, నీకు తెలుస్తుండే భయం అంటే ఏందన్నది నీకు తెలుస్తుండే. ఇట్లాంటి ఎరాటిక్ స్టేట్మెంట్స్ అప్పుడు నువ్వు ఇవ్వకపోతుండే. వీళ్ళని ఏమందాం ఫ్రెండ్స్, ఇగను మీకు నేను వదిలేస్తున్నా. ఎంత చిల్లర పంచాయతీ చేస్తున్నారో చూడురు కాంగ్రెస్ వాళ్ళు. వీడికి ఆగిపోయిందా? వీడికి కాదు. ఒకళ్ళు ట్వీట్ చేస్తారు ఏందని అంటే, ఒక చచ్చిపోయిన వాళ్ళ దాంట్లో కూడా సయ్యద్ అబ్దుల్ హుసేన్ ఉన్నాడు, ఏదో బుల్లెట్ దాగి చచ్చిపోయాడు, కానీ ప్యాంట్ లిప్పి మరి చెక్ చేసి చంపారు కదా హిందువులకు. అవి కాదు, అందులో ముస్లిం కూడా ఉండే. మనం భాయిచారా కా రహా, భాయిచారా ఏడుండే భాయిచారా చెప్పురు నాకు. ఇగో ఇట్లా ట్వీట్ చేస్తున్నారు. కథ తప్పుదారి మరలేను నీకే. జో హే సో హే, ఏది ఉండేనో అది ఉండే, అది జరిగింది. అలా జరిగిందని పూత పూసుకుంటే నడుపుడు కాదు. మళ్ళా సెక్యులరిజం వల్ల నీకేం లాభం లేరా, నీకేం నష్టపోయినావు రానంటే మీరేం లాభం పడ్డారో నాకు చెప్పుర్రు అని అంటున్నా. సరే నేను మూర్ఖుణ్ణి, నాకు చాతగానోని, నేను మూర్ఖుణ్ణి, నీ సెక్యులరిజం వల్ల నువ్వేం లాభపడ్డావో చెప్పు నాకు. అది కూడా చెప్తాడా? చెప్పడు. హైలైట్ ఇప్పుడు ఇద్దరిని న్యూట్రలైజ్ చేసింది నా ఆర్మీ ఆల్రెడీ, మొదలెట్టింది వేట. ఇద్దరిని నిన్న అంటే వీళ్ళ ఆళ్ళ పోతారు సేమా మాకు తెలియదు, కానీ ఇద్దరినైతే ఆల్రెడీ న్యూట్రలైజ్ చేసుడు మొదలెట్టింది నా ఇండియన్ ఆర్మీ. హర హర మహాదేవ్, తాండవ్ హోగా.